ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే లక్కీ డిప్ ఎలా అప్లై చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను గురించి, మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఫిబ్రవరి 18వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 68,427 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,066 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,81,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులని ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి దాదాపుగా ఈరోజు 12 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకైతే దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. చిన్న పిల్లల ఇన్ఫాంట్ దర్శనం ఈ రోజు ఉందా అని అడుగుతున్నారు. అవునండి, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోంది. విఐపి బ్రేక్ దర్శనాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అలాగే విఐపి బ్రేక్ దర్శనం వారికి 1 గంట లోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. మొత్తం మీద ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలో కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, మరీ తక్కువగాను లేదు. భక్తుల యొక్క రద్దీ అనేది ప్రస్తుతం మధ్యమంగా సాధారణంగా ఉంది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఎంటర్ అయిన భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి దాదాపుగా 12 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క ఫ్రీ దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఆన్లైన్లో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు నేను అప్లై చేసి చూపిస్తానండి. ముందుగా మీ మొబైల్లోని గూగుల్ని ఓపెన్ చేసి అందులో ttd-devasthanam.ap.gov.in అని సెర్చ్ చేసి ముందుగా వచ్చిన పేజ్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేవా ఎలక్ట్రానిక్ డిప్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వమని అడుగుతుందండి. ఇక్కడ లాగిన్ అయితే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న మ్యాటర్ని అంతా కూడా పైకి స్క్రోల్ చేసి ఈ ఖాళీ బాక్స్లో టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి, సిటీ, స్టేట్, పిన్ కోడ్ లాంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి. వాటన్నింటినీ కూడా ఫిలప్ చేసిన తర్వాత కింద పిల్గ్రిమ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఒక ఐడితో మ్యాక్సిమం 2 లక్కీ డిప్ని అప్లై చేయొచ్చు. ఆ 2 యొక్క డీటెయిల్స్ అంటే నేమ్, ఏజ్, ఆధార్ నెంబరు వీటన్నింటినీ కూడా ఇక్కడ ఫిల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లక్కీ డిప్లో అవైలబుల్గా ఉన్న సేవలు, వాటి యొక్క కాస్ట్ అనేది చూపిస్తుంది. వాటిని చూసుకొని కింద సెలెక్ట్ సేవ అండ్ డేట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీరు అన్ని తేదీలకు అన్ని సేవలను సెలెక్ట్ చేసుకోవాలండి. అందుకోసం ఎడమవైపు ఉన్న అన్ని బాక్సెస్లో టిక్ మార్క్స్ పెట్టి ఓకే మీద క్లిక్ చేయాలి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏ తేదీలకు ఏ సేవలను సెలెక్ట్ చేసుకున్నారో ఒకసారి చూపిస్తుంది. వాటిని చూసుకొని కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు లక్కీ డిప్ అనేది సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్లే అండి. ఈ లక్కీ డిప్లో ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్న రిజల్ట్స్ అనేది ఫిబ్రవరి 20వ తేదీ అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ అనేవి టీటీడీ వారు విడుదల చేస్తారు. ఈ రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలనేది రేపటి వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఇదండి ఆన్లైన్లో సేవా ఎలక్ట్రానిక్ డిప్ని అప్లై చేసే పూర్తి విధానము. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు SSD టోకెన్స్ ఒక రోజుకి ఎన్ని ఇస్తారు అని అడిగారు. తిరుపతిలో ప్రతిరోజు 3 కౌంటర్లలో SSD టోకెన్స్ ఇస్తారండి.
తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్స్లలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉచిత సర్వదర్శనం టికెట్లను ప్రతిరోజు కేటాయిస్తారు. లిమిటెడ్ టోకెన్స్ ఇస్తారండి. రోజుకు 10 నుంచి 15,000 సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయించడం జరుగుతుంది. అలాగే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్స్ ఆఫ్లైన్లో దొరుకుతాయా అని అడిగారు. తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను ఇస్తారండి. మిగతా అన్ని రకాలైన దర్శనం టికెట్లను కూడా కేవలం ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో ప్రతి నెల చివరి వారంలో విడుదల చేస్తారు. 300 రూపాయల దర్శనం టికెట్లను కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా ఈ దర్శనం టికెట్లను ఇవ్వరు. ప్రతిరోజు కూడా తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టికెట్లను మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తున్నారు. అలాగే ఇంకొకరు ఎస్ఎస్డి టోకెన్స్ రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 3 లేదా 4 గంటల వరకు ఇస్తారా అండి అని అడిగారు. సర్వదర్శనం టికెట్లను ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి కేటాయించడం మొదలు పెడతారండి. కానీ ఎగ్జాక్ట్గా ఏ టైం వరకు అందుబాటులో ఉంటాయి అనేది ఎవరు కూడా చెప్పలేరు. భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే కనుక అర్ధరాత్రికంతా టికెట్లన్నీ అయిపోతాయి, లేదా మరుసటి రోజు ఉదయం వరకు టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. కనుక రాత్రి 9 గంటల నుంచి కేటాయిస్తారంటే మీరు సాయంత్రం నుంచే క్యూ లైన్లో ఉంటే ఖచ్చితంగా మీకు దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.